సజీవమూర్తిగా ఉండి నేటికి పెరుగుతున్న వినాయకుని విగ్రహమా? అదేంటో కొంచెం తెలుసుకుందామా? వెల్కమ్ టు నాగేంద్ర ఈ ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ ఛానల్. సర్వమత ఆరాధ్యుడిగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయానికి హిందువులే కాదు ఇతర మతస్థులు కూడా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం వందల సంఖ్యలో ముస్లింలు రావడం గమనార్థం. దేవుడు ఒక్కడే అన్నదానికి ఇదే ప్రత్యేక నిదర్శనం. బ్రహ్మోత్సవాలకు కూడా ఇతర మస్తులు చాలా వరకు హాజరవుతారు. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాక గ్రామంలో ఉంది. ఇది తిరుపతి నుండి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. తిరుపతి వెళ్ళిన వారు ఖచ్చితంగా ఈ గుడిని దర్శించండి. ఈ గుడిలో చాలా ప్రత్యేకతలు అట్లాగే మిస్టరీలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం ఒక లుక్ వేద్దాం. ఈ ఆలయం సుమారు 1000 ఏళ్ల క్రితం నాటిది నిర్మించినట్టు చరిత్రాత్మక ఆధారాలున్నాయి. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దం 1112 క్రీస్తు శకం చోళరాజులు నిర్మించినట్టు ఆధారాలున్నాయి. తర్వాతి కాలం విజయనగర రాజులు దీన్ని విస్తరించారు. ఆలయం వచ్చేసి స్వయంగా వెలిసిన ప్రసిద్ధి వినాయకుడు. ఇక మనం స్టోరీలోకి వెళ్తే పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మచర్య పారాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వారుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ వారికున్న కొంత పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు. అయితే ఒకసారి ఆ గ్రామం కరువు కాటకాలతో అల్లాడింది. ఆ ఊరిలో గ్రామస్తులు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. కరువును జయించాలని సంకల్పంతో ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత తవ్వాలని నిర్ణయించుకున్నారు. అలా అనుకుని బావును తవ్వుతుండగా మధ్యలో పెద్ద బండరాయి అడ్డపడింది. దాన్ని తొలగించే ప్రయత్నంలో గడ్డపార రాయికి తగిలి దాని నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్యం ఉన్న సోదరులను తాకగానే వాళ్ళకి అంగవైకల్యం పోయింది. మూగవారికి మాటలు వచ్చాయి, చెవిటి వారికి చెవులు వినపడుతున్నాయి, గుడ్డి వారికి కళ్ళు కనపడుతున్నాయి. జరిగిన ఈ విషయాన్ని గ్రామస్తులు తెలుసుకొని ఊరంతా అక్కడికి వచ్చి బావిని ఇంకా లోతుగా తవ్వి పరిశీలించగా లోపల గణదాన విగ్రహం బయటపడింది. గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజించి కొబ్బరికాయలు కొట్టారు. గ్రామస్తులంతా కొట్టిన కొబ్బరికాయల నీరంతా కాని మేరకు పారింది. కాని అంటే ఎకరం పావు అని అర్థం. ఎకరం పావు వరకు నీరు పారింది కాబట్టి ఎకరం పావుని కాని అంటారు కాబట్టి కాని పారకం అని పేరు పెట్టారు. కాని పారకం అని పేరు పెట్టారు. రాను రాను అది వచ్చే కాలంలో కాణిపాకంగా పేరు ప్రసిద్ధి చెందింది. గురించి మరో మిస్టరీ తెలుసుకుందాం. ఇది సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన ఆలయం అని మీకు మొదట్లోనే వీడియోలో చెప్పా. ఇక్కడ తప్పు చేసిన వారు కానీ, చెడు వ్యసనాలకు అలవాటు పన్నవారు కానీ, అబద్ధాలు చెప్పేవారు కానీ ఈ ఆలయంలోకి వచ్చి గుడి ఎదురుగా ఉన్న కోనేరులో స్నానం చేసి అబద్ధపు సాక్ష్యాలు కానీ ఏదైనా చెప్తే తగిన మూల్యం తప్పదని ఇక్కడ ప్రజలు గట్టిగా నమ్ముతారు. ఈ ఆలయంలో ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పిన వారు, అసత్యాలు ఆడిన వారు మానసికంగాను శారీరకంగాను శోభకు గురైనట్టు ఇక్కడ జనాలు చెప్తున్నారు. పశ్చాత్తాపంతో 40 రోజులు గుడిలో ఉన్న కొలంలో స్నానం చేసి స్వామివారికి క్షమాపణ చెప్తే కష్టాలు తొలగుతాయి. ఇంకా బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలను కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ సత్యాన్ని నమ్మేవారు. ఇప్పటికి కూడా మన రాజకీయ నాయకులు కాణిపాకంలో ప్రమాణం చేద్దామా అని సవాలు విసురుతుంటారు. మరో మిస్టరీ వచ్చేసి నిత్యం పెరిగే స్వామి. మన హెడ్లైన్ చూశారు కదా, నిత్యం పెరిగే విగ్రహం. ఈ స్వామివారికి నిత్యం పెరుగుతున్నాడనే చరిత్ర ఆధారాలున్నాయి. ఇప్పటికీ నిరూపితమవుతున్నాయి అవి. స్వామివారికి 2002లో ఊర్లో వారంతా విరాళం చేసుకొని వెండి కవచం చేయించారు. అది ఇప్పుడు స్వామివారికి పట్టట్లేదంట. స్వామివారి సజీవమూర్తి అనడానికి ఇంతకంటే పెద్ద రుజువు ఇంకేం కావాలి. ఇప్పటికి కూడా స్వామివారి విగ్రహం బావిలోని నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది. పూజారులు అవతల నుంచి యువతలకి చేయి పెట్టి కూడా చూపించారు. ఇంకా విశేషం ఏంటంటే స్వామివారి తల వెనుక అప్పుడు తగిలిన గడ్డపార దెబ్బ ఇప్పటికీ ఉంటుంది. ఈ బహుదా నదికి కూడా ఒక స్టోరీ ఉంది. పూర్వం లిఖితుడు, శంకుడు అనే 2 సోదరులు స్వామివారిని దర్శించుకోవడానికి దారి మధ్యలో తినడానికి పలహారాలు మూటగట్టుకొని బయలుదేరుతారు. అయితే దారి మధ్యలో పలహారాలు అయిపోతుంది. ఒక దగ్గర తోటలో మాడి పండ్లు లిఖితునికి కనపడతాయి. శంకుడు అడుగుతాడు తిందామా అని. శంకుడు వద్దంచుతాడు. కానీ లిఖితుడు ఆకలి తట్టుకోలేక తినేస్తాడు. అంతలోపలే లిఖితునికి బాగా ఆకలి వేస్తుంది. అంతలోనే తోటమాలి వారిని రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. రాజు లిఖితుణ్ణి ఎంత అడిగినా గాని తినలేదని చెప్తాడు. ఇక రాజు
శంకుడిని అడుగుతాడు, నువ్వు చెప్పు, నువ్వు అక్కడే ఉన్నావు కదా, ఏం జరిగిందని చెప్పి. శంకుడు సంకటంలో పడిపోతాడు. ధర్మం ఒకవైపు, తమ్ముడు ఒకవైపు. కానీ శంకుడు ధర్మం వైపే నిలబడి శంకుడు తిన్నాడని చెప్తాడు. దాంతో రాజు కోపం వచ్చి రాజు లిఖితుని బాహువులు నరుకుతాడు. బాహువులు అంటే చేతులు నరికేస్తాడు. అది చూసిన శంకుడు, ఇదంతా నా వల్లే కదా, నా వల్ల నా తమ్ముని చేతులు పోయాయి అని చెప్పి వెళ్లి బహుదా నదిలో దూకి చనిపోమని బహుదా నదిలో దూకుతాడు. అయితే ధర్మదేవత అతన్ని కాపాడి, నువ్వు ధర్మం వైపు నిలబడ్డావు, నువ్వు చావాల్సిన వాడి కాదని చెప్పి నీ తమ్ముడిని లిఖితుని కూడా తీసుకొచ్చి ఇందులో స్నానం చేపి నీ తమ్మునికి చేతులు వస్తాయని చెప్తుంది. అందువల్ల ఆ నదికి బాహువులు ఇచ్చిన నది కాబట్టి బహుదా నది అని పేరు వచ్చింది. ఈ గుళ్ళో ఒక దేవతా స్వరూపం తల మీద మణితో తిరుగుతూ ఉంటుందని ప్రజలు చెప్తారు. అయితే ఇప్పటి వరకు ఆ సర్పం ఎవరికి కానీ హాని చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.